వెల్కమ్ టు జనం కోసం జే5 టీవీ. కాటికాపర్లపై కన్నేసిన కర్ణం రాధాకృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో దళితుల శ్మశాన వాటిక భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్న కర్ణం రాధాకృష్ణారావు తను ఒక న్యాయవాది అయి ఉండి దళితుల శ్మశానానికి చెందిన భూమిని అక్రమంగా ఆక్రమించుకోవాలని తప్పుడు సమాచారంతో పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ఆ కుల పెద్దల్ని ఎంక్వైరీ చేయగా స్థలానికి అతనికి సంబంధం లేదని పోలీసులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో జాతీయ అధ్యక్షుడు జట్టి ధర్మరాజు ఘటనా స్థలానికి చేరుకొని కుల పెద్దల్ని పిలిపించి అక్రమానికి పాల్పడ్డ కర్ణం రాధాకృష్ణారావును పిలిపించి పరిశీలించినాడు. తప్పుడు సమాచారం ఇవ్వడం కరెక్ట్ కాదని, వృత్తిపరంగా నీవు ఒక న్యాయవాదివై ఉండి దళితులకి అన్యాయం ఎలా చేస్తావు అడగడం జరిగింది. గుట్టురట్టైనందుకు కర్ణం రాధాకృష్ణారావు మొహం చాటు వేసుకొని వెళ్లిపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కులానికి చెందిన ఎద్దల రాధాకృష్ణ, జట్టి కిషోర్, జట్టి తిరుపతయ్య, దాంగట్ల పాండు, తిప్పర్తి రవి, తిప్పర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాకు పాటలు జరగని రాముడు జరగని మరి కానీ మన కన్నడ మంది కానీ మనదే నారాయణ సార్లు కానీ టీచర్ నేను ఇక్కడ అయితే ఇదంతా చేస్తే కనుక మేము ఎక్కడ కానీ ఆయన మేము చీటింగ్ చేస్తే బాధ పెడితే మా అపాలో చెప్తాం. కానీ ఆయన ఏం చేసినంటే మేమేం చేస్తున్నట్టు మీరు చేసినట్టు ప్రూఫ్ చేయండి, ఓకే మేము దాన్ని. కానీ మేము కూడా ఈరోజు మేము దరఖాస్తు ఇస్తున్నాం ఏంటంటే మేము స్టేట్కి వెళ్ళిపోయింది, మెసేజ్ వెళ్ళిపోయింది. అది పొలిటికల్ కానీ ఇక్కడ కానీ మాట్లాడదాం. మీరు ఎందుకు మాకు తెలియకుండా మాకేం చేయకుండా మీరంతా ఇన్ని రోజులు మొత్తం ఇది కబ్జా చేసి మేము నెత్తులు కోరుకుంటున్నాం సార్. మా ముందం వస్తే మా భర్తలు సరిపోతే ఇక్కడ స్నానాలు చేస్తుంటారు, అది చేస్తున్నారు. మేము ఇంకా మాకు ఈ ల్యాండ్ ఉంది. ఆయన ఇప్పుడు ఏం చేసిందంటే ఈ గోడ ఒక మనసారి చెప్తున్న ఈ గోడ మాకు అమ్మినాక అంటే అమ్మలే వాళ్ళు ఏదో మేము కేసు వేసినాక తీసుకొని బయట ఇచ్చారు. 2 ఎకరాలు ఒక ఇచ్చారు. ఇస్తే కంపౌండ్ ఉన్నది. ఈ కంపౌండ్ ఏంటంటే రేపు సీసీ రోడ్ వేస్తామని చెప్పేసి నేనే చెప్పిన వానికి పాండీలంతా ఇక్కడ ఉంటారు కదా, సరే వీడు ఉంటుంది అక్కడ ఉండాలి. కూలగొట్టినాడు సూప్ చేయాలి. దెబ్బతిని దండం పెడతా అయితే అదంతా పందులు పాములు సార్ నామములు మొత్తం దాదాపు ఎంత పురాతనమైన గోడ అది. జాఫర్ షేడ్ కదా ఆడ ఉంది కదా, అతను ఇంజన్ వేసుకులే కాలు ఇదంతా ఆయన తరిపొలం చేసి పంట చేస్తుండే. వీళ్ళ నాయన ఉంటుండే పాప, వీళ్ళ నాయన వచ్చిపోతుండే. వీళ్ళ నాయన ఇలా పెడమంది మాకు తెలుసు. టికెట్ నేనే ఉండే చేయలేదు, అమ్మాయి టెంపుల్లో ఇల్లు అనే పాత ఇల్లు అనే ఉండే చేస్తే మేము అంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్ పోకుండా ఏదో నడిచింది అది. కానీ ఇలా గోడ మేము క్రియేట్ చేసి చేయలేదు సార్. కూలిపోయినాక మేము రోడ్ వేయాలి. హలో కూలిపోతే ఏంటంటే వాళ్ళందరూ ఏం చేసిన పొలిటికల్ మామూలుగా వచ్చిన ఇంకోరు వచ్చిన లీడర్ వచ్చిన ఆ 2 సీసీ రోడ్ వాళ్ళు ఇటు నుంచి ఇట్లా గాడి కంపౌండ్ పెట్టుకొని మేము మళ్ళీ కొత్త కంపౌండ్ కట్టుకొని ఏం సార్ లోన్ ఎంట్రీ కానికి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయన మేము ఇంకోటి అంటారు సార్, ఇది ఆయనదైనా చేస్తే మేము 100% అపోలో చెప్తాం. ఆయన కానీ మాకు జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు మాకు తెలియకుండా చేసింది కదా అన్యాయం. ఇప్పుడు సార్ మీరు ఏమన్నారు సరే నా ద్వారా ఫోన్ చేయకుండా సార్ మీరు ఫోటోలు చూస్తే ఎట్లుంటది మీకు? ఫోటోలు చూస్తే ఏమనిపిస్తుంది? కూలగొట్టినట్టు బ్లాక్ మెయిల్ మేము చేసినాం, ఆయన చేసినాం. ఇది అవును సార్ తెలుగులోకి ఏమన్నా మీరు లాంగ్ ప్రాబ్లం వల్ల ఆయన డీజన్ మీకు స్టేట్ లెవెల్ అయింది. ఏం చేసినాం ఇది లేకుండా మా మనోభావాలు దెబ్బతీస్తే మేము సమస్య వేస్తాం. నేను ఎందుకంటే దీన్ని రచ్చరచ్చ చేస్తే ఏంటంటే ఆయన అనుకుంటున్నాడు అదే నేను ఏదో మీరు మీ లా ప్రకారంగా మీరు ఏదున్నా సరే మేమంతా అగ్రవర్ణాలతో ప్రేమిస్తాం పేదలు మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా. కానీ మీరు అన్నారు కదా సార్ ఆ రోడ్డు మాకు ఆ ల్యాండ్ను లేదు సార్, అది మీరు కేసు వేస్తే హైకోర్టులో కేసు వేస్తే విత్డ్రా అయ్యి మేము 3 ఎకరాల 18 గుంటలు కట్టినాం.
అయితే మీ తమ్ముడికి వచ్చినావు సార్ ధర్మరాజు గారు ఇదొకటి ఇస్తే ఇస్తాను నేను అమౌంట్ కట్టిస్తాను గవర్నమెంట్ కట్టిస్తాను అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అన్నారు సార్ భూమి లేని వాళ్ళకు శ్మశానానికి ఇవ్వాలంటే ఒక కానుడు ఉన్నది అదే దాని ఊరికి ఏంటంటే ఇదంతా గైరానే సార్ తర్వాత ఇది గైరాన్ ఉండాలి తర్వాత మాట్లాడుకుంటారని చెప్పారంట ఆయన ఏమన్నాడు మా పెద్దమాతలు మా నాయన గారు మా మామ జమ్ముల మామ కానీ ఇక్కడ ఉంటుంది నాయన కృష్ణ ఆయన అందరూ పెద్ద పెద్ద రోజులు ఉంటాడు అంటారా సార్ నిరంజన కానీ ఇదంతా అయితే ఆ టైంలో ఏం చేసినామంటే ఇది వస్తుంటే సరే ఏదో క్యాజువల్గా పోతున్నా అనుకున్నాం కానీ ఉంది సార్ ఇప్పుడు పిల్లలు చెప్పాడు ఇది కథ ఉండే ఇదంతా కథ అలిగి వెళ్తే మొత్తం తప్పట దండ వేసి ఇల్లు కాల్ చేయాలని కాల్ చేసిపోతారు ఇదంతా కోసుకుని కోసి ఇక్కడ వచ్చింది అలిగి వెళ్తే అర్థమే సార్